త్యాగమే శ్రేష్టత, నీ ప్రేమే శాంతి. నీ జ్ఞానమే నా జీవితం దీపం. ధ్యాని సన్యాసి ఒక్కటే కృష్ణ, కర్మను విడిచిన వాడు కాదు త్యాగవంతుడు. ఫలానికి ఆశలేని పని, అదే నిజమైన సన్యాస రూపం. వివేకంతో పని చేసేవాడు శాంతిలో నిగ్రహిస్తాడు. అతని పాపాలన్నీ జ్ఞానాగ్నిలో కాలిపోతాయి. ఆత్మబోధతో ఉన్నవాడు ఆనందంలో ఉంటాడు. జయాపజయాలకు అతడు సమమై ఉంటాడు. సత్యం తెలిసిన వాడు ఏది శుభం అశుభమో చూడడు. అతడు లోకం మధ్య నిష్కలుషుడిగా ఉంటాడు. అహంకారమాయ తొలగించిన వాడు స్వచ్ఛతతో నీవే ధ్యానం చేస్తాడు. ధ్యానం త్యాగంతో కలిసినప్పుడే తన సేవ యోగంగా మారుతుంది. నిరంతర ప్రేమతో చేసే పని భక్తుని దైవమయ్యే మార్గం. ఆత్మలో స్థితుడమైన వాడు పరమ శాంతిని పొందతాడు. తనలో తాను చాలు అన్న భావం, అతడే నిశ్చల భక్తుడవుతాడు. భోగంలో లేదు మోక్ష మార్గం, త్యాగంలో ఉంది ఆనంద వృత్తి. శత్రువు మిత్రుడని తేడా లేకుండా సమదృష్టితో జీవించే యోగి గమ్యుడవుతాడు. కర్మ చేయునది దేవుని కోసమే, తనలో తానుగా ఉండే తత్వమే. చేసేది నేను కాదు అన్న భావం, అతడే నీవు ప్రసన్నంగా ఆశీర్వదించే భక్తుడు.